ట్యాంక్ ఉంటుంది పెద్దది, దాని పక్కన ఇంకోటి ఉంటుంది. ఏంటంటే అది ఎయిర్ ట్యాంక్. ఏముంటుంది? ఎయిర్ ట్యాంక్. పక్కనే బ్యాటరీ ఉంటుంది. ఇంకోటి ఏముంటుందంటే బ్యాటరీ కేస్. తెలుగు వాళ్ళు బాగా తెలుస్తుంటారు. తెలుగులో రాస్తాడు. ఏమని రాస్తాడంటే అక్కడ మీరు ఎప్పుడైనా చూసారు లేదో, ఏం రాస్తాడు? ప్రతిరోజు నన్ను పరీక్షించుము, ప్రతిరోజు నన్ను ఏం చేయి? పరీక్షించుము. అంటే ఈ ట్యాంక్స్ని ఏం చేస్తుంటారు? ప్రతిరోజు చెక్ చేస్తుండాలి. అంటే ఎక్కడ బోల్ట్ ఉంది, లూజ్ అయిందా, ఎలా ఉంది, ఏంటి, ఎక్కడ నా ఫెయిల్ అయింది అనేది రోజు ప్రయాణం చేసే ముందు ఏం చేయాలి? పరీక్ష చేసుకుంటూ ఉండాలి. చూడండి, లారీ ఆగినప్పుడల్లా డ్రైవరు క్లీనర్ కిందకి దిగి ఒకసారి లారీ చుట్టూ ఏం చేస్తారు? తిరుగుతారు. తిరిగి ఏం చేస్తారు? టైర్లని టక్క కొడుతూ ఉంటారు. ఎందుకు కొడతారు? పరీక్ష చేస్తూ ఉంటారు. ఎక్కడైనా రాళ్ళు గుచ్చుకున్నాయేమో స్క్రూ డ్రైవర్తో రాళ్ళని ఏం చేస్తారు? తీస్తూ ఉంటారు. కొన్ని వస్తువులకే మనం ఇంత శ్రద్ధ చూపిస్తే మరి జీవితం విషయం ఏంటి? జీవితం విషయం ఇంకెంత పరీక్ష చేసుకోవాలి? ఎంత పరీక్ష చేసుకున్నా తక్కువే. ప్రతి దినం ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. వాక్యము ద్వారా పరీక్ష చేసుకోవాలి. దేని ద్వారా అంటే వాక్యముతో పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నారు. మరి ఇంతవరకు పరీక్ష చేసుకుంటూ అలాగున్నామో లేదో మనం చూసుకుని ఏం చేయాలి? అద్దం దగ్గరికి వెళ్తాం, చూసుకుంటాం, మచ్చుంది, మచ్చున్నప్పుడు ఏం చేస్తాం? దాన్ని తుడుచుకుంటాం. పోకపోతే ఏం చేస్తాం? మరలా ఇంకా రుద్దుతూ ఉంటాం, ఇంకా రుద్దుకుంటాం, ఇంకోటి ఏదో పెడతాం. మొత్తం దాన్ని పోయేదాకా మనకేముండదు మనశ్శాంతి అనేది. క్రైస్తవ జీవితం అంత విలువైనటువంటిదండి. క్రైస్తవ జీవితం ఎలాంటిది? అంత విలువైనటువంటిది. ఏదో రైల్లో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం, ఎక్కడ ఏసీ కోచ్లో లేకపోతే రిజర్వేషన్ కోచ్లో ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు ఏదో దుప్పటిస్తాడు. బస్సులో వెళ్ళేటప్పుడు ఏసీ దాంట్లో వెళ్ళినప్పుడు దుప్పటిస్తాడు. ఏం చేస్తారు మీరు? పండుకుంటాం. అది మనది కాదు, మనది కాదు. దేశ వచ్చేస్తాం, ఆడే దొరుకుకుంటాడులే, వాళ్ళు ఏం చేసుకుంటాడులే. అలాంటిది కాదు క్రైస్తవ జీవితం. ప్రతినిత్యం ఏం చేయాలంటే మనము పరీక్ష చేసుకోవాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో షైనింగ్ వస్తుంది. ఏమొస్తుందంటే అండి? షైనింగ్. అవర్ నేమ్స్ ఆర్ షైన్. మన పేర్లేంటి? బంగారం, వెండి, షైని, ఇలాగేం చేస్తూ ఉంటాము? పేర్లు పెట్టుకుంటాం. ముత్యాలం అంటే ముత్యం కదా, సద్గుణం. పేర్లు బాగున్నాయి, పేర్లు కాదు. ఎలాగ ఉండాలంటే మనము షైన్, ప్రకాశిస్తూ ఉండాలి. ఇందా పాడినాం కదా, ఏం పాటది? క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం, ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం. ఈరోజు ఆనందించాలి అంటే నీ శరీరంలో, నీ ఒంటిలో, నీ ఆత్మలో ఎక్కడ ఏముండకూడదు? నొప్పులు అనేవి ఉండకూడదు. మచ్చ డాగ్ అని లేనప్పుడే నువ్వేం చేస్తావు? సంతోషంగా ఉంటావు. ఆపరేషన్ అవుద్ది, అయిన తర్వాత బాధలో ఉంటాడు. సంతోషించండి. ఏం సంతోషిస్తామా? లేదు. ఈ రోజున మన పరిస్థితి ఎలాగున్నది అని అంటే బాగానే ఉన్నాం అనుకుంటున్నాం. వాక్యం ఏం చెప్తుంది? ఇంతవరకు మనం కొన్ని వాక్యాలు విన్నాం కదా. రీక్యాప్ చేసుకుంటే ఏం విన్నారు? వాక్యాన్ని టకటక చెప్పాలి మీరు. ఏం విన్నారు? ఏం అర్థమైంది? ఏమిన్నామంట? మీరు చెప్పరు కదా, నేనే చెప్పుకుంటా. ఎందుకంటే మన మెంటాలిటీ అది. నిన్న మనం చెప్తున్నారు కదా. ఏం చెప్తున్నారు? బాగా చెప్తున్నారండి, బాగా చెప్తున్నాడు. ఏం చెప్పారు? అన్నయ్య గారు చాలా బాగా చెప్పారు. ఏం చెప్పారు? అన్నయ్య గారు బాగా చెప్పారు, చాలా సూపర్గా చెప్తున్నారు. సూపర్. ఏం చెప్పారు అంటే ఏమీ లేదు. అలాగ ఉండటము దేవునికి ఇష్టం లేదు, యేసుక్రీస్తుకి ఇష్టం లేదు. అందుకనే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ వెరీ సీరియస్ లైఫ్ కదా. మనము సిగ్గుపడాలి ఒకసారి. ఏం చెప్పాం? ఏమేమన్నా ఉంటా. ఒకటి మాత్రము మీకు వచ్చిన రాపన భలేగా ఉంది. ఏంటది? ఎపఫ్రోదితు. దానికి ఎన్ని తెప్పలు పడుతున్నావు నీకు? ఇట్స్ సేమ్. ఎపఫ్రోదితు అంతే. దానికి అంత తెప్పలు పడాల్సిన అవసరం లేదు. అందరూ అది కూడా చెప్పరు కదా. చెప్తామా? ఏంటంట? క్రీస్తు యేసునకు కలిగిన ఉన్నదా? భక్తుల ద్వారా దేవుడు మాట్లాడతాం.